హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస అండ్ కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్లోని వీడియోస్ ఒకసారి చూడండి. మీకు గన మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మేము బెంగళూరు వచ్చి 1 వీక్ అయింది. బెంగళూరు వచ్చినప్పటి నుంచి మార్నింగ్ ఉడిపి టీతో స్టార్ట్ చేసి ఈవినింగ్ కూడా ఉడిపి టీతోనే ఎండ్ చేస్తున్నాను అనమాట. నాకు ఈ ఉడిపి టీ అంటే అంత ఇష్టం. సో ఖచ్చితంగా ఉన్నన్ని రోజులు తాగుదాము అని చెప్పి మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడే టీ తాగుతున్నాము. మొత్తం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యానమాట. సో నేను నా ఫ్రెండ్ కలిసి కుషాల్స్ వెళ్దాము కళ్యాణ్ నగర్లో అని చెప్పి వెళ్ళాము. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్లీ ఇక్కడ కలెక్షన్ నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీ దొరుకుతుందన్నమాట. సీజెడ్ జ్యువెలరీ, కుందన్, పోల్కి, యాంటిక్ జ్యువెలరీ, పర్ల్ జ్యువెలరీ, సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటింగ్ అండ్ 92.5 సిల్వర్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ, డైలీ వేర్ స్టడ్స్, బ్రేస్లెట్స్, వెస్ట్రన్ వేర్ అన్నీ దొరుకుతాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఈ స్టోర్స్ నాకు తెలిసినంత వరకు బెంగళూరు అండ్ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే ఉన్నాయి. స్మాల్ టౌన్స్లో అయితే నాకు ఐడియా లేదు. బట్ వీళ్ళకి వెబ్సైట్ అండ్ యాప్ ఉంది. సో ఎవరైనా చూడాలి, కలెక్షన్ చూడాలి డైరెక్ట్గా అనుకుంటే మీరు యాప్లో కానీ వెబ్సైట్లో కానీ కూడా చూడొచ్చు. ప్రతి చోట డెలివరీ అయితే ఉంది. ఇప్పుడు చూపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి పోల్కి విత్ కుందన్ స్టోన్ అనమాట. ఏ టైప్ ఆఫ్ ఈవెంట్కైనా సెట్ అవుతాయి. ట్రెడిషనల్ కానీ, వెస్ట్రన్ కానీ, రిసెప్షన్ టైప్ కానీ మొత్తం సెట్ అవుతాయి. ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నైట్ టైం పార్టీస్ జరుగుతుంటాయి కదా, రిసెప్షన్స్ కానీ, బర్త్డే పార్టీస్కి కానీ సింపుల్ డిజైనర్ వేర్ శారీ పైన చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి. నేను కూడా సేమ్ ఇయర్ రింగ్స్ ట్రై చేశానండి. ఏమంటే నా ఫ్రెండ్కి చాలా బాగా నచ్చాయంట. సో సర్లే నువ్వు తీసుకో, ఇంకో పీస్ అడిగితే లేవన్నారండి. అందుకే సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను తీసుకుంటాను, కావాలంటే యాప్లో నేను పర్చేస్ చేస్తానులే అని చెప్పి తనని తీసుకోమని చెప్పాను. ఇక్కడ మొత్తం దాని జ్యువెలరీ మొత్తం చూపిస్తున్నాం చూడండి. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. చూసేంతసేపు మేము ఆల్మోస్ట్ 2 to 3 hours టైం స్పెండ్ చేసాము అక్కడే. అంత బాగుంది కలెక్షన్ అయితే. ఇప్పుడు చూపిస్తున్నది వెస్ట్రన్ వేర్ జ్యువెలరీ అండి. సింపుల్గా నల్లలు వచ్చి ఇలాంటి కలెక్షన్ నేను క్యారెట్ లేన్లో చూశాను. సో నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఏదైనా వెస్ట్రన్ వేర్కి బాగుంటాయి అని చెప్పి ఇలా సింపుల్ చైన్స్ అయితే నేను ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఏదైనా జీన్స్ వేర్కి కానీ సింపుల్గా ఫ్రాక్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదైతే నా ఫేవరెట్. మొత్తం డైమండ్ ఫినిష్ వచ్చాయండి. దూరం నుంచి చూస్తే కంప్లీట్ గోల్డ్ అనుకుంటారు, కానీ ఇది జస్ట్ ఫ్యాన్సీ జ్యువెలరీ అండి. హాట్ వాటర్ పర్ఫ్యూమ్స్ అవాయిడ్ చేస్తే చాలా రోజులు వస్తాయి. ఇప్పుడు నా ఫ్రెండ్ బ్లాక్ బీడ్స్ ట్రై చేస్తుంది. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి. ఏమంటే నాకు సెట్ అవ్వలేదని నేను తీసుకోలేదు, కానీ నా ఫ్రెండ్ అయితే తీసుకునింది. ఇప్పుడు చూస్తున్న రింగ్స్ వచ్చేసి సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటెడ్ అండి. చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్ అనమాట. మనము తనిష్క్ ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద స్టోర్స్లో చూస్తాం కదా, అలా ఉందన్నమాట కలెక్షన్. రిపీటెడ్ కలెక్షన్ అయితే అస్సలు లేదు. సో ఎవరైనా అమ్మాయిలు కాలేజ్ వెళ్ళే వాళ్ళు, హాస్టల్స్లో ఉండేవాళ్ళు, రింగ్స్ కలెక్షన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇవైతే ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. గోల్డ్ ఏమన్నా పోతుందేమో అనే భయం ఉన్న వాళ్ళకైతే ఈ కలెక్షన్ చాలా బెస్ట్ అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం డైమండ్ ఫినిష్ లాగా కనిపిస్తున్నాయి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. 600 నుంచి మొత్తం మేము చూసినవైతే 600 to 900 రేంజ్లోనే ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ అన్నీ వచ్చేసి సీజెడ్ స్టోన్ అండి, కానీ పెద్ద ఏం కాదు, చిన్న చిన్నగా ఉన్నాయి స్టోన్స్, చాలా బాగున్నాయి. ఈ బ్యాంగిల్స్ మనం మెహందీ ఆర్ రిసెప్షన్ ఆర్ సంగీత్ ఇలాంటి ఫంక్షన్స్లో, నైట్ టైం జరిగే ఫంక్షన్స్లో చాలా బాగా కనిపిస్తాయి. కాలేజ్లో ఫ్రెషర్స్ డే, ఫేర్వెల్ డే పార్టీస్ ఇలా జరుగుతూ ఉంటాయి కదా, అవి కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నైట్ టైమే జరుగుతాయి. సో ఆ టైంలో కూడా ఈ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆఫీస్లో ట్రెడిషనల్ వేర్ అనే కొన్ని డేస్ జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు కూడా సింపుల్గా శారీ వేసుకొని ఈ బ్యాంగిల్స్ రెండు వేసుకొని పోవచ్చు. కానీ నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి సింగిల్ బ్యాంగిల్ విత్ వాచ్. నేనైతే అలాగే పేర్ చేస్తాను. ఇది వచ్చేసి కడియం అండి. ఇవైతే ఎంత బాగున్నాయంటే నా పర్సనల్ ఫేవరెట్స్ అనమాట. ఇంతవరకు సీజెడ్లో బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చూపించాం కదా, ఇవి వచ్చేసి నెక్ పీసెస్ అనమాట. సో కంప్లీట్గా మనం తీసేసుకొని పేర్ చేస్తే రిచ్ లుక్ ఉంటాయన్నమాట. ఈ సెట్స్లో నాకు కొన్ని వాటిలో ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయండి, కానీ వాళ్ళు సపరేట్గా ఇవ్వరంట, కంప్లీట్ పర్చేస్ చేయాలంట. ఇది చూడగానే నాకైతే బొంబాయి మూవీ గుర్తొచ్చిందండి. ఇక్కడ నుంచి యాంటిక్ అండ్ టెంపుల్ జ్యువెలరీ అండి. కంప్లీట్లీ ట్రెడిషనల్ అనమాట. చిన్న ఫంక్షన్స్ నుంచి పెద్ద ఫంక్షన్స్ వరకు కూడా మనం పేర్ చేయొచ్చు. టెంపుల్ జ్యువెలరీ చాలామందికి ఫేవరెట్ కదా, ఇంక్లూడింగ్ మీ. ఏమంటే గోల్డ్లో మనం అఫోర్డ్ చేయలేము ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి. సో అలాంటి వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా, సో బ్రైడ్స్కి అయితే గో ఫర్ ఇట్ అని అయితే చెప్తాను నేనైతే.
ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట. నా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారి కోసం చూస్తున్నారు ఇయర్ రింగ్స్. చాలా బాగున్నాయండి. మనకి చూసే ఓపికే ఉండాలి కానీ ఎంతసేపు అయినా చూసేంత కలెక్షన్ ఉంది ఇక్కడ. నా ఫ్రెండ్ బయట తన పాపకి బ్యాంగిల్స్ తీసుకున్నారంట, సిల్వర్ జ్యువెలరీ. ఏమంటే గోల్డ్ ప్లేటింగ్ పోయినప్పుడు వాళ్ళు ఛార్జ్ చేశారంట అండి, గ్రామ్కి 150 రూపీస్ అలా. ఇక్కడైతే 1 ఇయర్ వరకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. అండ్ ఈ చైన్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా. ఆ గ్రీన్ వచ్చేసి నా ఫేవరెట్ అండి. ఏమంటే చాలా కాస్ట్ ఉండింది, అందుకే నేను తీసుకోలేదు. ఏంటి వీళ్ళు చూస్తున్నారు, అసలు ఏమైనా తీసుకున్నారా లేదా అనుకుంటున్నారా? వీడియో ఎండ్ వరకు చూడండి, మేము ఏమేమి తీసుకున్నామో నేను వీడియో ఎండ్లో చూపిస్తాను. మొత్తానికి కుషాల్స్లో జ్యువెలరీ తీసేసుకొని స్ట్రీట్ షాపింగ్ చేసామండి మేము కొంచెం. ఆ క్లిప్ అయితే నేను తీయలేదు కానీ మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం క్యూట్గా హెయిర్ యాక్సెసరీస్ అయితే తీసుకున్నాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చూపిస్తాను. ఆఫ్టర్ 2-3 అవర్స్ మేమైతే ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చాక మనం అక్కడ ఎంతసేపు ఉండి చూసా కూడా ఇంటికి వచ్చాక మళ్ళీ ఓపెన్ చేసుకొని చూస్తాం కదా ఇంట్లో లైట్స్కి ఎలా కనిపిస్తుంది ఏంటి అని. అండ్ మోర్ ఓవర్ నేను నా ఫ్రెండ్ వెళ్ళాం, మా హస్బెండ్ రాలేదు. సో మా హస్బెండ్కి చూపిస్తున్నాను అనమాట. సో మీరు కూడా చూసేసేయండి.
స్ట్రీట్ షాపింగ్ చేశామని చెప్పాం కదా, సో అవి ఇవేనండి. హెయిర్ బ్యాండ్స్, చిన్న చిన్న క్లిప్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం తీసుకుంది. మా హస్బెండ్ అయితే చాలా ఎగ్జైట్ అయ్యి చూస్తున్నారు అనమాట. ఇలాంటివి కూడా ఉంటాయా అమ్మాయిలకు అని చెప్పి. సో ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఎంతైనా అమ్మాయిలు ఉంటేనే కదండి ఇంట్లో అంతా బాగుండేది. ఇలాగా మంచిగా క్యూట్ క్యూట్ థింగ్స్ పెట్టి రెడీ చేయొచ్చు, ట్రెడిషనల్గా రెడీ చేయొచ్చు. అబ్బాయిలకి ఏముంటాయండి, జస్ట్ షర్ట్ ప్యాంట్ వేయడం తప్ప. అబ్బాయిలు ఉన్న పేరెంట్స్‌ని తిట్టుకోవద్దండి. ఏమంటే ఇలాంటివి బావుంటాయి అమ్మాయిలకైతే అనే చెప్పాను. నేనైతే పర్సనల్‌గా ఇన్ కేస్ ఫ్యూచర్‌లో నాకు అబ్బాయిలే పుట్టినా కూడా నేను ఇలాంటివన్నీ కలెక్షన్ తీసి పెట్టుకుంటాను ఇంట్లో. వాళ్ళకి పెట్టినా పెట్టకపోయినా అవి చూసుకోవడానికి బాగున్నందుకన్నా నేను తీసి పెట్టుకుంటాను. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే తను తన పాపకి తీసుకుందని చెప్పాను కదా, వాళ్ళ హస్బెండ్ వచ్చి గుండుకు పెడతావా అని అడుగుతున్నారు. అంటే వాళ్ళ పాపకి రీసెంట్‌గానే గుండు చేయించారంటండి. సో మళ్ళీ ఇలాంటి కలెక్షన్ దొరుకుతుందో దొరకదో అని చెప్పి తను తన పాపకు తీసుకుంది. అమ్మలంటే అంతే కదా, వాళ్ళు పెట్టుకుంటారో పెట్టుకోరో కానీ వాళ్ళకి నచ్చితే అయితే తీసుకుంటారు. ఈ ఈ బన్నీ రబ్బర్ బ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. 2 పిల్లలకి చాలా క్యూట్‌గా ఉంటాయి. అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.